ఎన్ని రోజులు అవుతుంది అనేది 2 నెలల 15 రోజులు అయింది. 2 నెలల 15 రోజుల మామూలుగా అప్పుడు అంతా చచ్చిపోయినట్టుండే కదా. బాగా చనిపోయింది. అయితే దీంట్లో మాక్సిమం కాల్షియం లోపం ఉండే అన్న. అయితే జింక్ లోపం కూడా కాల్షియం లోపం బాగా కనిపించింది కనుక మనం సిగ్నల్ కంపెనీ వాళ్ళది న్యూట్రి కేమాక్స్ ఉంటుంది అన్నమాట. ఇందులో నైట్రోజన్, కాల్షియం, మెగ్నీషియం ఇవి ఉంటాయి అన్నమాట. దీంతో పాటు మన ఏరియస్ కంపెనీ వాళ్ళది జింక్ చలామిన్ ఈ రెండు కొట్టినాక నీకు రిజల్ట్ ఎట్లా అనిపించింది అన్న? చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు చాలా బాగా కవర్ అయింది. కాల్షియం లోపం, జింక్ లోపం ఉంది కనుక మన మాక్సిమం ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకి మనం స్ప్రే కొట్టినాక మొక్క బాగా కవర్ అయింది. యాక్చువల్గా ఇలాంటి ఏంటంటే కొంచెం చౌడు భూములు ఉంటాయి కనుక మనం పశువుల పెండ అట్లాంటివి పోసుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది. ఈ మధ్యలో రైతులు కూడా పశువులు అందుబాటులో లేవు కానీ ఎవరికి పశువుల పెండ కూడా ఎవరేం పోయట్లేదు కనుక దీనికి ఏంటంటన్నా మన నేల ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉండాలంటే మన ఫాస్ఫరస్ సల్యూబుల్ బ్యాక్టీరియా దొరుకుతుంది అన్నమాట. తక్కువ కాస్ట్ ఉంటుంది. అదేంటంటే మనం ఫస్ట్ పొలం దున్నుతాం కదా, అప్పుడు వచ్చి మనం పొలం నీళ్ళు పెట్టి దున్నినప్పుడు అది చల్లుకోవాలన్నమాట. చల్లుకుంటుంటే మన పొలానికి మన డిఏపిలో ఉండే భాస్వరం ఉంటుంది కదా, భాస్వరం ఉండే ఎరువులు భూమిలోకి వెళ్ళి మనకు చాలా అంతాయి అన్నమాట. అదొకటి చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం ఎండాకాలం ఎట్లా కొంచెం ఎలగడ దున్ని పెట్టుకోవాలి. ఎలగడ దున్నితే ఏమైందంటే మన ఈ అగ్రికల్చర్ వేస్టేజ్ ఉంటుంది కదా, గడ్డి చెత్త అదంతా మనకి ఎరువు అవుతుంది అన్నమాట. అంటే ఫ్రీగా దొరుకుతుంది మనకి ఎరువు. మనం ఏదో డబ్బులు పెట్టి కెమికల్ కొనుక్కొచ్చి ఇట్లా బసాలు వేసే బదులు అది మన భూమిలోనే తయారవుతుంది అన్నమాట. ఇంకోటి దాంట్లో వేస్ట్ డీకంపోజర్ అని కూడా దొరుకుతుంది. అది చూడ పొలం చల్లుకోవచ్చు. అది చల్లుకుంటే ఏమైతుంటే కొయ్య చెత్త అన్ని మురుగుతాయి అన్నమాట. పొలానికి కావాల్సిన పొలం మొత్తం అంతాయి. మనం ఏం చేస్తున్నాం అంటే ఎప్పుడు తీసుకొచ్చిన కెమికల్ ఎరువులు దాన్ని చూస్తున్నాం తప్పించి, కానీ మన న్యాచురల్గా తయారయ్యేటి కూడా కొన్ని ఎరువులు ఉంటాయి. అవి కూడా చేసుకుంటే మనకు పొలానికి చాలా బాగుంటుంది ఆరోగ్యం.